మోటివేషన్‌తో సంబంధం లేకుండా డైట్ చేయాలి, నాలాగా ఫిట్‌గా ఉండాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెయిట్ తగ్గాలి ఇలాంటి గోల్‌తో డైట్ చేస్తే ఒక్కసారి వెయిట్ తగ్గాక డైట్ ఏమో అటకెక్కిద్ది. తగ్గిన ప్రతి కిలో వడ్డీతో తిరిగొస్తది. ఫిట్‌గా ఉన్న వాళ్ళని ఎవరినో చూసి ఈసారి గట్టిగా చేద్దామని ఫిక్స్ అయిపోతారు. ఏం తినాలంటే అది తినండి. ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సి. ఇలాంటి ఒక్క వీడియో చూడగానే నీ ఎవ్వ రుచిగా తినడానికి లేకుండా ఏంద్రా ఈ జీవితం అని మళ్ళీ తింటారు. మీ నాలుకకి మీరే బానిసైపోయి మీ ఫిట్నెస్‌కి మీరే కట్టప్ప అవుతారు. ఇలా లూప్‌లో డైట్ చేయడాన్ని మానేయడాన్ని యోయో డైటింగ్ అంటారు. దీనివల్ల ఉన్న ఆరోగ్యం కూడా దొబ్బిద్ది. మీరు యోయో డైటింగ్ చేయకుండా ఉండాలి అంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి. జనరల్‌గా కీటో, లో కార్బ్, స్లో కార్బ్, పోర్షన్ కంట్రోల్, క్యాలరీ డెఫిసిట్ ఏ డైట్ తీసుకున్నా ఇది తినాలి, ఇలా తినాలి, ఇంత తినాలి, ఇందులో అది కలుపుకోవాలి, నానబెట్టి తినాలి, మొలకలు వచ్చాకే తినాలి, ఫెర్మెంట్ చేసి తినాలి అంటూ చాలా రూల్స్ ఉంటాయి. అయినా ఫెర్మెంటేషన్ ఏంటండి? ఇదేమైనా కిచెనా, కళ్ళ దుకాణమా? అరే ఒకప్పుడు సండే హోయా మండే రోజు కావు అండే అన్నారు. తర్వాత ఓన్లీ వైట్స్ తినాలి అన్నారు. ఇప్పుడు మళ్ళీ హోల్ ఎగ్స్ తినాలి అంటున్నారు. ఒకప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ తినకూడదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ తినొచ్చు అంటున్నారు. న్యూట్రిషన్ అడ్వైజ్ అంటే మజాక్ అయిపోయిందా? రోజుకో కొత్త స్టడీ, రోజుకో కొత్త కంక్లూజన్. ఇలా చేసి జనాలకి ఏం మిగులుస్తున్నారు? ఓన్లీ కన్ఫ్యూజన్. ఒక విషయాన్ని స్టడీ చేసి ఇష్టంగా ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ ఒక పార్ట్గా చేర్చుకొని ఫైనల్గా అది మీ ఐడెంటిటీగా మార్చుకుంటే మీ ఇంటి పేరులాగా అది మీతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాంటి డైటే మనకు కావాలి. మోటివేషన్తో పని లేకుండా, కాంప్లికేటెడ్ రూల్స్ లేకుండా ఒక సింపుల్ గైడింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే డైట్స్ కొన్ని ఉన్నాయి. అవి వీగన్, పేలియో అండ్ కార్నివోర్ డైట్స్. జంతువులకు నొప్పి కలిగించకూడదు అనేది వీగన్ ఫిలాసఫీ. వాళ్ళు దాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు. ఎవ్వరు చెప్పినా ఆ డైట్ని బ్రేక్ చేయరు. మన అనారోగ్యాలకి ఈ మోడర్నైజేషన్ కారణం. పేలియోలిథిక్ ఏజ్లో మనుషులు ఎలా తినేవారో అలాగే తినాలి అనేది పేలియో ఫిలాసఫీ. అయితే కార్నివోర్ డైట్ విషయానికి వస్తే మన అనారోగ్యాలకి కారణం మొక్కలు అనేది దీని కోర్ ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచి కూరగాయలు మంచివి, ఆకుకూరలు మంచివి, అన్నం చపాతీ మంచివి అని విని పెరిగిన మనకు మొక్కలు మంచివి కాదు అని వినగానే మైండ్ దొబ్బిద్ది. కానీ ఒక్కసారి ఏదైనా ఒక గైడింగ్ ప్రిన్సిపల్కి మీరు బైండ్ అయ్యి అందులో నిజాన్ని తెలుసుకొని నమ్మి ఫాలో అయితే మీ డైట్ మీ రిలీజన్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. జస్ట్ ఇమాజిన్, మిమ్మల్ని అడవిలో వదిలేస్తే మీకు బాటనీలో పిహెచ్డి ఉంటే తప్ప ఏదో ఒక పిచ్చి మొక్క తిని ఫసక్ అయిపోతారు. అంత డేంజర్ ప్లాంట్స్. అగ్రికల్చరల్ రెవల్యూషన్ రాకముందు వరకు మాంసం మన ప్రైమరీ ఎనర్జీ సోర్స్. అలాంటిది ఈ రోజు రకరకాల జాతి మొక్కల్ని కనిపెడుతున్నారు. మనం తినే బ్రోకలీ, టొమాటో, పొటాటో, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, స్వీట్ కార్న్ ఏది కూడా ఒరిజినల్ కాదు. అన్ని సెలెక్టివ్ బ్రీడింగ్ వల్ల పుట్టినవే. ఇలా ప్రతిదాన్ని ప్రాఫిట్స్ కోసం సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి జెనెటికల్లీ మోడిఫై చేసి అది నీకు హెల్దీ అంటే మనం గొర్రెలాగా నమ్మి తింటున్నాం. అడవిలో ఒరిజినల్ గా దొరికే జాతి మొక్క ఒక్కటైనా మనకు అందుబాటులో ఈ రోజు ఉందా? ఇంకా మొక్కల్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ వల్ల వచ్చే రోగాల లిస్ట్ చాలా పెద్దది. ఆ యాంటీ న్యూట్రియంట్స్ ని తగ్గించాలి అంటే నానబెట్టాలి, మొలకెత్తాలి లేదా ఫెర్మెంట్ చేయాలి. ఫైనల్ గా నల్ల భీములు వచ్చి వండితే గానీ రుచి పచి ఉండదు. ఇంత చేశాక అందులో ఉండే పోషకాలు పావులా కూడా వంట పట్టవు. అయితే చికెన్ లాంటివి కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ అని అనొచ్చు. కానీ మాంసంలో యాంటీ న్యూట్రియంట్స్ ఉండవు. బయో అవైలబిలిటీ ఆఫ్ విటమిన్స్ ఎక్కువ. అంటే మీరు తినేది మొత్తం బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కోడిని కట్ చేయగానే దాని లివర్ని జస్ట్ నిప్పుల మీద కాల్చి తిని చూడండి. 100% బయో అవైలబుల్ విటమిన్ ఏ, విటమిన్ సి, B12, B9, B2, B5, B3, B6, B1 కొలైన్ బాడీకి అందుతాయి. చికెన్ లివర్లో విటమిన్ ఏ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఎక్కువ తింటే విటమిన్ ఏ ఓవర్ డోస్ కూడా అవుతుందంటారు. అంత ఎక్కువ ఉంటుంది. అలాంటివి తినకుండా క్యారెట్ 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 అంటారు. క్యారెట్లో ఉండే బెటా కెరటిన్ నిజంగా నీ బాడీలోకి వెళ్ళాక రెటినాల్కి కన్వర్ట్ అవుతుందనే నమ్మకం ఉందా? అంతెందుకు, చిన్నపిల్లలు అన్నం తినను అని ఏడుస్తారు. అదే నాన్ వెజ్ వండి పెట్టండి, గుటుక్ గుటుక్ అని మింగేస్తారు. అది పోనీయండి. మనుషులు కుక్కల్ని పెంచుకొని అన్నాలు కూరగాయలు పెట్టడం వల్లే కదా కుక్కలకు కూడా థైరాయిడ్, డయాబెటీస్ లాంటివి వస్తున్నాయి. మొక్కలు ఎంత హానికరం అనేది మీరే రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. టు బిగిన్ విత్, ప్లాంట్స్ ఆర్ ట్రైంగ్ టు కిల్ యూ అని గూగుల్ చేస్తే డాక్టర్ యాంథనీ షెఫీ వీడియో వస్తుంది. ఒక్కసారి చూడండి. లేదా మొక్కల్ని ఒక నెల రోజులు తినడం ఆపి చూడండి. మీ బాడీలో జరిగే మార్పులను బట్టి మీకే తెలిసిపోతుంది. ఇంకా ఆది మానవులు వేటకు వెళ్తూ జంతికలు జేబులో పెట్టుకొని పోలేదు. కానీ మనం మాత్రం రోజంతా ఫుడ్ తింటూనే ఉంటాం. ఎంత తిన్నా సరిపోదు. తిన్న గంటకి మళ్ళీ ఆకలి. ఇలా కంటిన్యూస్గా తినడం వల్లే కార్బ్స్ నుంచి వచ్చే ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనం వెయిట్ పెరిగేది. ఇంకా కార్బ్స్ వలన విటమిన్ సి బ్లాక్ అవుతుంది, విటమిన్ డి పడిపోతుంది, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువై మెగ్నీషియం అండ్ క్రోమియం లెవెల్స్ తగ్గిపోతాయి. మన పళ్ళకి పుచ్చుని గిఫ్ట్గా ఇచ్చే బ్యాక్టీరియా కూడా కార్బ్స్ నుంచి వచ్చే షుగర్ని తిని పెరుగుతుంది. అదే మీరు కార్బ్స్ ఆపి ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ మాత్రమే తినండి, మీ ప్రైమరీ ఫ్యూయల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమినో యాసిడ్స్ అవుతాయి. అవి స్టడీగా స్టేబుల్గా ఉంటాయి. ఇన్సులిన్తో పని ఉండదు. ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. డయాబెటీస్ లాంటివి అస్సలు రావు. ఫ్యాట్ ప్రైమరీ సోర్స్గా ఉన్నప్పుడు, స్టడీ అండ్ స్టేబుల్గా ఎనర్జీ అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా స్టోర్ చేసే పనే లేదు. ఈవెన్ మీ బ్రెయిన్ కూడా 70% కీటోన్స్ మీద రన్ అవుతుంది. బ్రెయిన్కి కావాల్సిన 30% గ్లూకోనియోజెనిసిస్ ద్వారా బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా మీ థాట్స్లో క్లారిటీ పెరుగుతుంది. పంటికి పుచ్చులు రావు. ఫిట్స్ పేషెంట్స్కి ఫిట్స్ కూడా తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే
ఫ్యాట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తే మనిషి చనిపోతాడు. ప్రోటీన్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తే మనిషి చనిపోతాడు. కానీ కార్బ్స్ లేకపోతే మనిషికి ఏమీ కాదు. మీరు కార్నివోర్ డైట్ చేసినప్పుడు ఫ్యాట్ అడాప్టెడ్ స్టేట్లో ఉంటారు. బయో అవైలబిలిటీ ఆఫ్ విటమిన్స్ ఎక్కువ. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. లో కార్బ్స్, స్లో కార్బ్స్ కాదు, నో కార్బ్సే కరెక్ట్ అనేది నా పాలసీ. వెయిట్ లాస్ కోసం పోర్షన్ కంట్రోల్, క్యాలరీ డెఫిసిట్ చేద్దాం అనుకుంటారు. 4 రోజుల ముచ్చటే అయిద్ది. ఎందుకు? కార్బ్స్ని తింటే వచ్చే డోపమైన్ వల్ల సిగరెట్ కంటే దారుణమైన వ్యసనంగా మారి కార్బ్స్ తగ్గించడం చాలా కష్టమైపోతుంది. పోనీ కష్టపడి ట్రై చేసినా ఇనిషియల్గా కొంచెం వెయిట్ లాస్ చూస్తాం. ఆ తర్వాత బాడీకి అలవాటైపోయి ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి నాన్ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్కి ఎనర్జీ స్పెండ్ చేయడం ఆపేస్తుంది బాడీ. స్కిన్, హెయిర్ అన్నీ దెబ్బతింటాయి. ఆ తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా డ్రాప్. ఎప్పుడు చూసినా బాడీ చల్లగా ఉంటుంది. థైరాయిడ్ అండ్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ దెబ్బతింటాయి. దెబ్బ అంటే గుర్తుకొచ్చింది, క్యాలరీ డెఫిసిట్ డైట్ చేసేవాళ్ళు తలకిందులు తపస్సు చేసిన 3 ఉత్సాహం రాదు, వచ్చినా నిలబడదు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ దారుణంగా పడిపోయి లిబిడో తగ్గిపోద్ది. బాడీ ఏదో కరువు వచ్చినట్టు ఫీల్ అయిపోయి తినే కొంచెం తిండి కూడా మొత్తం ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. ఇంకా మజిల్ లాస్, బోన్స్ అరగడం, కీళ్ళ నొప్పులు, వీటి గురించి అయితే చెప్పే పనే లేదు. ఇవన్నీ ఇర్రిపేరబుల్ డ్యామేజెస్. క్యాలరీ డెఫిసిట్ డైట్ అంటూ కోరి తెచ్చుకుంటాం మనం. లేదు కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ బ్యాలెన్స్డ్గా తిని డైట్ చేయాలి అంటారు కొంతమంది. కానీ ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మీ బాడీకి ఎంత కార్బ్స్ తినాలి అనేది, ఇన్సులిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఫిక్స్డ్గా ఉండదు. మీరు ఎంత ట్రై చేసినా ఇన్సులిన్ స్పైక్, ఇన్సులిన్ క్రాష్ సైకిల్ని దాటి ఫ్యాట్ బర్నింగ్ స్టేట్లో ఉండటం చాలా కష్టం. అవసరం లేని కార్బ్స్ అసలు వండుకోవడం ఎందుకు, మళ్ళీ ఇంత తినాలి అంత తినాలి అని కుస్తీలు పడటం ఎందుకు చెప్పండి. ఇంకా F2 సినిమా టైటిల్ లాగా ఎక్కడ చూసినా ఫైబర్ అండ్ ఫెర్మెంటేషన్ అంటున్నారు. కార్బ్స్ తినడం ఏంటి, ఆ తినదాన్ని బయటికి పంపించడానికి ఫైబర్స్ తినడం ఏంటి? ఉన్న కన్ఫ్యూజన్ సరిపోవు అన్నట్టు కొత్తగా గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు ఈ మధ్య. గట్ బ్యాక్టీరియాకి సంబంధించిన స్టడీస్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి. ఫైబర్ని ఎలిమినేట్ చేసి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఆవు, మేక, గొర్రె లాంటి జంతువులకి స్టమక్లో మల్టిపుల్ ఛాంబర్స్ ఉంటాయి. స్టమక్లోనే ఫెర్మెంటేషన్ కూడా జరుగుతుంది. వీటి కడుపులో ఉండే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఫెర్మెంట్ అయిన ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటే ఆ బ్యాక్టీరియల్ బై ప్రొడక్ట్స్ని ప్లస్ ఆ బ్యాక్టీరియాని ఈ జంతువులు డైజెస్ట్ చేసుకుని అమినో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. అందుకే ఆవులు తినేది గడ్డి అయినా అవి కొవ్వు పట్టి కండలు తిరిగి ఉంటాయి. అదే మనుషులకి కడుపులో అన్ని ఛాంబర్స్ లేవు. మన ఇంటెస్టైన్ ఉన్నదే గింత. ఫెర్మెంటేషన్కి స్కోప్ చాలా తక్కువ. ఫైబర్లో ఉండే సెల్యులోస్ని బ్రేక్ చేసి డైజెస్ట్ చేసే ఎంజైమ్ కూడా మన బాడీలో లేదు. అంత మాత్రాన బయటే ఫెర్మెంట్ చేసుకొని మనం తినాలా? ఇదెక్కడ రూలు? ఎవరు కనిపెట్టారు? మన అనాటమీ ప్రకారం ఫైబర్ నుంచి ఎనర్జీ డ్రా చేసే స్కోప్ చాలా తక్కువ. ఫైబర్ నుంచి వచ్చే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎసెన్షియల్ కాదు. ఫైబర్ మనకి అందాల్సిన విటమిన్స్ని ఒక రకంగా బ్లాక్ చేస్తుంది. గంపెడు తిని తట్టెడు పేడ వేయటం గోల్ అయితే తప్ప కార్బ్స్ తినడం ఎందుకు? వాటి వల్ల వచ్చే స్పైక్స్ని స్లో డౌన్ చేయడానికి అడిషనల్గా ఫైబర్స్ తినడం ఎందుకు? ఏమనంటే మా తాత ముత్తాతలు ఇట్లనే తిన్నారు, మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని సుకుమార్ లాజిక్లు చెప్తారు. అరే తరతరాలుగా వాళ్ళు అలా తినడం వల్లనేమో మన జీన్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ లాంటి రోగాలు అంటుకున్నాయి. పోనీ అదే లాజిక్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్ దాకా వెళ్ళి ఎందుకు ఆగాలి? అఖిల్ టు అక్కినేని వరకే వెళ్ళి ఎందుకు ఆగాలి? మనందరి తాత ముత్తాతల వరకు వెళ్దాం. వ్యవసాయం కనిపెట్టక ముందు జనాలు ఏం తినేవాళ్ళో ఆ జమానాకి వెళ్దాం. వేటాడి జంతువుల్ని తినే కాలానికి వెళ్దాం. వాళ్ళ డైట్ ఫాలో అవుదాం. అసలు నిజం చెప్పాలంటే మనిషిలో ఇంత నాగరికత రావడానికి కారణం మన బ్రెయిన్. అండ్ మన బ్రెయిన్ సైజ్ ఇంత పెరగడానికి కారణం ఆది మానవులు తిన్న మాంసం. మరి సింహం కూడా మాంసం తింటుంది, సింహం ఎందుకు సివిలైజ్ అవ్వలేదు అని మీరు అడగచ్చు. సింహం మనలాగా మాంసాన్ని కాల్చుకొని తినలేదు. మనుషులు మాంసాన్ని కాల్చుకొని తినడం వల్లే న్యూట్రిషన్ పెరిగి బ్రెయిన్ ఎక్స్పాన్షన్ జరిగి సివిలైజ్ అయ్యాం. మన నాగరికతకి ఇంత హెల్ప్ చేసిన మీట్ బేస్డ్ డైట్ మానేసి ప్రాఫిట్ మైండెడ్ కార్పొరేట్ కంపెనీస్ చేతిలో ఉన్న ఫుడ్ని తింటున్నాం మనం ఈరోజు. మొక్కలని మనం డైరెక్ట్గా తినకుండా మొక్కల్ని తిని మొక్కల్లో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ని ఫిల్టర్ చేసి ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ చేసుకున్న యానిమల్స్ని, పోషకాలు పుష్కలంగా ఉండే వాటి ఆర్గాన్స్ని అండ్ మీట్ని మాత్రమే తినడాన్ని కార్నివోర్ డైట్ అంటారు. మళ్ళీ ఇందులో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఏమీ లేదు. ఒక జంతువుని మీరు తీసుకుంటే దాని హెడ్ టు టెయిల్ మొత్తం తినాలి. టేస్ట్ కోసం సాల్ట్, దాహానికి నీళ్లు, అంతే. మీకు కావాల్సిన పోషకాలు ఏమీ మిస్ కాకుండా ఫుల్గా అందుతాయి. సో మీట్, ఎగ్స్, సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ది ప్రైమరీ ఇంగ్రీడియంట్స్ ఇన్ కార్నివోర్ డైట్. మీట్ అంటే ప్రైమరీగా గోట్. ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి సీ ఫుడ్, చికెన్, డక్ ఇట్లాంటి వాటితో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. జనరల్గా వంటలోకి యానిమల్ ఫ్యాట్స్ నుంచి రెండర్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తారు. మనకి అంత చాకరీ వద్దు అనుకుంటే బటర్ లేదా ఘీని యూజ్ చేయొచ్చు. కారాలు, మసాలాలు ఎన్నో రుచులు చూసిన నాలుక కాబట్టి మరీ ఇంత స్ట్రిక్ట్గా మనం డైట్ చేయలేం అనుకుంటే కొంచెం రుచి కోసం లేదా
నీ సువాసన పడని వాళ్ళ కోసం లైట్గా కారం, వైట్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియాల పొడి, ఇలా ఏదో ఒకటి కొంచెం లైట్గా మ్యారినేషన్ కోసం వాడొచ్చు. మీట్ని మ్యారినేట్ చేసి బటర్ వేసి పాన్ ఫ్రై చేసుకుంటారో, కుక్కర్లో విజిల్స్ వేసి సూప్ లాగా చేసుకుని తింటారో మీ ఇష్టం. ఇంకా పాలు, పెరుగు అయితే కొంచెం కార్బ్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు మ్యాక్స్ తగ్గిస్తే మంచిది. టీ, కాఫీ కూడా ఎలాగో మనం మానలేం కాబట్టి లిమిట్ చేయాలి. నేనైతే బ్లాక్ కాఫీ తాగుతా. బ్లాక్ కాఫీ కొంచెం యాసిడిక్గా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ మిల్క్ యాడ్ చేస్తా. ఇంకా వాటర్ అయితే మినిమం 3 to 4 లీటర్స్, అదైతే ఏ డేట్లైనా కామన్. ఎట్ ది ఎండ్ మొక్కల నుంచి వచ్చే ప్రతి ఫుడ్ ఐటమ్ని అవాయిడ్ చేస్తే దట్ ఈజ్ కార్నివోర్ డైట్. ఎంత తినాలి అనే విషయానికి వస్తే కార్నివోర్ డైట్లో మీరు తినే ఫుడ్లో ఓన్లీ ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ బాడీని రిపేర్ చేస్తుంది, మజిల్స్ని బిల్డ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఫ్యాట్ బాడీకి మెయిన్ ఎనర్జీ సోర్స్, బ్రెయిన్కి ఫ్యూయల్, హార్మోన్స్కి సపోర్ట్ని ఇస్తుంది. హార్మోన్స్ అంటే ఈవెన్ టెస్టాస్టెరాన్ ఇంక్లూడెడ్. ఈ డైట్లో మీ టెస్టాస్టెరాన్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉంటాయి. వర్కౌట్స్కి బాగుంటుంది అండ్ లిబిడో అయితే చెప్పే పని లేదు. ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ అయినప్పుడు బాడీలో ఎనర్జీ తగ్గుతుంది, టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది మీరు తినే ఫుడ్లో ఫ్యాట్ పెంచాలి, ప్రోటీన్ తగ్గించాలి అని. ఫ్యాట్ పెంచాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకుంటే స్కిన్లెస్ చికెన్ బదులు స్కిన్ ఉన్న చికెన్ తినొచ్చు. మటన్ అయితే కొంచెం యానిమల్ ఫ్యాట్ని యాడ్ చేయాలి. ఇవన్నీ కాకపోతే కొంచెం బటర్ లేదా ఘీ మీరు ఏదైతే కుకింగ్కి యూజ్ చేస్తారో అది కొంచెం డోస్ పెంచినా చాలు. ఎంత తినాలి అనే ఫిక్స్ నెంబర్ లేదు, క్యాలరీస్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆకలి వేసినప్పుడు తినాలి, సాటిస్ఫై అవగానే ఆపేయాలి. బాడీ చెప్పింది వింటే చాలు. దట్ ఈస్ కార్నివోర్ డైట్. కార్నివోర్ డైట్లో రెఫరెన్స్ కోసం నేను ఎలా తింటున్నానో చెప్తాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వకపోయినా అందాజా కోసం పనికొస్తుంది. బ్రేక్ఫాస్ట్లో 3 to 4 ఎగ్స్ తీసుకుంటాను. ప్రతి ఎగ్కి ఒక 10 grams బటర్ యాడ్ చేసి టేస్ట్ కోసం సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ యాడ్ చేస్తాను. ఇంకా ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఏదైనా పర్వాలేదు తినేస్తాను. లంచ్ లేదా డిన్నర్ కోసం 250 grams రా మీట్ తీసుకుని సాల్ట్, వైట్ పెప్పర్, కొంచెం స్పైసెస్తో మ్యారినేట్ చేసి, సూప్ కోసం అయితే 25 grams ఆఫ్ బటర్ యాడ్ చేసి స్టిర్ ఫ్రై చేసి నీళ్లు పోసి ప్రెషర్ కుక్ చేస్తాను. అదే ప్యాన్ ఫ్రై చేసుకోవడానికి 15 grams బటర్ ఎంటీ ప్యాన్కి యాడ్ చేసి పీసెస్ వేసి ఫిష్ అయితే 10 నిమిషాలు, చికెన్ అయితే 15 నిమిషాలు, మీట్ అయితే 20 నిమిషాలు వండాలి. అవసరమైతే దించడానికి 4 minutes ముందు ఇంకో 15 grams బటర్ యాడ్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ బుల్లెట్ కాఫీ తాగుతాను. బుల్లెట్ కాఫీలో నా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 10 to 15 grams ఆఫ్ బటర్, 100 ml వాటర్, 1 sachet ప్యూర్ ఇన్స్టెంట్ కాఫీ వితౌట్ చక్కెర. రోజు మొత్తంలో బ్లాక్ కాఫీ 1 teaspoon పాలు కలుపుకొని 2 సార్లు తాగుతాను. ఇంకా వాటర్ అయితే 3 to 4 లీటర్స్. చెప్పాను కదా, ఏ డైట్లో అయినా ఇది కామన్. ఇంతకంటే సింపుల్గా ఏ డైట్ ఉండదు. 1 month చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు.